వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్ లోని హెడ్లైన్ చూద్దాం. విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాలు నిర్వహించిన గ్రామస్తులు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ నారాయణపేట బ్రాంచ్ పేద విద్యార్థులకు అందుబాటులో అభ్యాస జూనియర్ కాలేజ్. విద్యార్థులకు కాలేజ్ ఫీజులో 40% రాయితీ ఇస్తామన్న కాలేజ్ యాజమాన్యం. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు. అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ ప్రొటెక్షన్లు తీసుకొని నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపిన తహసీల్దార్ వెంకటేష్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నల్గొండ జిల్లా నాగల్కల్ మండలము తేనెకంటిగూడెంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబాదేవి ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాలు తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిపూరి జెడ్పీ చైర్మన్ తాడు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు అందరూ కలిసి ఇంత గొప్పగా ఆలయాన్ని నిర్మించి ఉత్సవాలు చేయటం ఆనందంగా ఉందని, ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా గతంలో కొంత విరాళం ఇచ్చానని, ఆలయ పహారీ గోడ నిర్మిస్తే మరికొంత విరాళం ఇస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడు పెద్దలు, గ్రామస్తులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయాన్ని మండలంలో ఎక్కడ లేని విధంగా నిర్మించి ఈరోజు పెద్ద ఎత్తున నా మహిళా సోదరిమణులు బోనాలతో, నా సోదరులు గంప బోనాలతో ఈ దేవాలయానికి విచ్చేసి ఆ కంఠమహేశ్వర స్వామిని, సురమాంబ తల్లిని, రేణుక ఎల్లమ్మ తల్లిని, వన మైసమ్మ తల్లిని ఆశీస్సులు కోరుతూ, నా తేలకంటగూడెం నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, పెద్దలు, చిన్నారులు, కన్నగల్ మండలంలో ఉన్నటువంటి, నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో ముందుకు సాగాలనేసి ఆ కంఠమహేశ్వర స్వామిని కోరుకుంటూ, నిజంగా ఇంత పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నా మహిళా సోదరిమణులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామ దేవతలు మన గ్రామాన్ని, మన పిల్లల్ని, మనందరినీ సురక్షితంగా ఉంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున దేవాలయాన్ని నిర్మించుకొని, చాలా ఖర్చుతో కూడిన పని, కమిటీ సభ్యులు ముఖ్యంగా దేవాలయం నిర్మించడానికి చాలా రిస్క్ తీసుకొని దేవాలయం నిర్మించడం జరిగింది. దేవాలయం నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కంఠమహేశ్వర స్వామి, సురమాంబ తల్లి, రేణుకెల్లమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి దేవాలయాలు ఎక్కడ నిర్మించినా, అంతేకాకుండా మిగతా దేవాలయాలు ఎక్కడ నిర్మించినా నా వంతు సాయంగా సుమారు 300-400 దేవాలయాలకు నేను ఆర్థిక సాయం అందించడం జరిగింది. అందులో భాగంగానే నా మిత్రులు కూడా ఖచ్చితంగా మీ సహకారం కూడా అందాలనేసి కోరారు. ఖచ్చితంగా నేను నా సోదరులకు ముందుగా ఒక 50,000 రూపాయలు దేవాలయానికి విరాళం అందియాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ దేవాలయానికి ఎప్పుడు ఏ పనులున్నా కూడా ఖచ్చితంగా నా వంతు సహకారం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా గౌడ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, పెద్దలకి, చిన్నారులకి, సోదరులు యాదయ్య గౌడ్ గారికి, చెర్లగౌరవం సర్పంచ్ గారికి, విజయ్ గారికి, బీసీ సంఘం నాయకులు జనార్దన్ గారికి, ముఖ్యంగా సత్తయ్య గౌడ్ గారికి, పెద్ద గౌడ్ గారికి, చిన్న గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలకంటిగూడెం గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున కంఠమహేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకున్నందుకు ముఖ్యంగా తెలకంటిగూడెం గ్రామ గౌడ సోదరులందరికీ, సోదరి మమ్మల్ందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మన తండు సైదుల్ గౌడ్ గారు చెప్పినట్టు
మన కనగల మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఏర్పాటు చేసుకొని ఎంత కష్టానికి వాళ్ళు కమిటీ వాళ్ళ సభ్యులు ఎంత కష్టపడి ఈరోజు దాతల సహకారంతో గ్రామ ప్రజల మన గౌడ సోదరుల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఏర్పాటు చేసుకొని చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు వివిధ గ్రామాల నుంచి మన తెలకనిగూడెం గ్రామానికి మన గౌడ బిడ్డలందరూ గౌడ సోదరిమణులందరూ వచ్చి ఆడపడుచులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున బోనాలు కానీ తట్టలు కానీ ఏర్పాటు చేసుకొని ఇంత సాయంకాలం పూట ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని మన ఈ దేవాలయానికి వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించుకున్నందుకు ప్రతి ఒక్కరికి తెలకండిగూడెం గ్రామ గౌడ సోదరి మనందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడికి నిర్మాణానికి దాతలు ప్రతి ఒక్క దాతలు సహకరించిన దాతలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ మన మాజీ గ్రామ సర్పంచ్ భైరవ వెంకన్న కానీ టంగుడూరు సీను కానీ పెదగౌడు నరసింహ కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కమిటీ సభ్యులు కమిటీని వేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ దేవాలయం నిర్మించుకున్నందుకు వారికి కూడా కమిటీ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. గ్రామ గౌడ సంఘ మహిళా మనులకు అదేవిధంగా గౌడ తెలకంటిగూడెం గౌడ సంఘం మరియు నా సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామానికి ముఖ్యంగా ఆ రోజున శంకుస్థాపన చేసినాడు మరి స్వర్గీయ మా అన్నగారు భైరవని యాదయ్య గౌడ్ గారు లేనిది చాలా వాదం. ఎందుకంటే ఆ రోజు అందరిని కూడా కూడగొట్టి మనకంటూ ఒక నిర్మాణం ఉండాలి, మనకు కడమయ్య గుడి అనేది ఉండాలని చెప్పేసి మా అన్న కష్టపడ్డాడు. ఆ రోజున ఇదే తండుసైదులు గౌడ్ గారిని నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ గారిని మరి శంకుస్థాపనకు పిలవటం జరిగింది సార్. మరి ఆ రోజున మీరందరూ కూడా గౌడ్లందరినీ కూడా కూడగొట్టి కొన్ని ముచ్చట్లు చాలా మంచి ముచ్చట్లు చెప్పడం వల్ల ఆ రోజు మేము కొద్దో గొప్ప కష్టపడ్డాం. ఈ నిర్మాణానికి 4 సంవత్సరాలు పడింది. ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన కొంత మరి ఇంటికి ఇంత వచ్చినప్పుడల్లా కొద్దిగా నిర్మాణం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చినాం. అదేవిధంగా అప్పుడు 60 మందిమే సార్, మేము 60 కుటుంబాలు. ఆ 60 కుటుంబాలకు నిన్న మొన్న ఇంకొక 5 తోడైనాయి. సరే ఏది ఏమైనా సరే అందరూ కూడా మా గౌడ కులస్తులైనటువంటి తెల్లకంటిగూడెంలో ఉన్నటువంటి మహిళా తల్లులు కానీ నా సోదరులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ చిన్న గ్రామం 1000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామానికి మేమున్న 65 కుటుంబాలలో ఇంత భారీ ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే మేము కష్టపడి ఈ నిర్మాణం చేసినందుకు, అదేవిధంగా మమ్ములను మరణించి మరి మీరు వచ్చినందుకు మరి ఎల్లప్పుడూ కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఆ రోజు మా అన్న, నేను, స్వర్గీయ యాదయ్య గౌడ్ గారు, నేను ప్రత్యేకంగా తమరి కాడికి వచ్చి ఆహ్వానం పలికిన ఎమ్మటే నేను వస్తా అని చెప్పేసి మీరు వచ్చిర్రు. ఆ రోజు వచ్చిర్రు. నిన్న కూడా మా అన్న లేకున్నా అదే మా అన్న తమ్ముడు నరసింహగౌడు, ఆయన మరి చిన్నగౌడు, మరి ఆయనను కూడా తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. మీ సాయం అందించినందుకు హృదయపూర్వకంగా మా గ్రామ ప్రజల తరఫున, మా అందరి తరఫున కూడా నీకు నమస్కరిస్తూ, అదే యాదయ్య గౌడ్ గారు ఆయనకు కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన శక్తి కొద్దిగా ఒక 30,000 రూపాయలు ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయానికి డీజీపీ రాష్ట్ర చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. గతంలో భారత్ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న బ్యాంకు ప్రస్తుతం కిష్టారెడ్డి కాలనీలోని హనుమాన్ మందిర్ పక్కన నిర్మించిన భవనంలో మార్చడం జరిగిందని, ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి సమత, చీఫ్ మేనేజర్ సిహెచ్ వినయ్ కుమార్, బ్రాంచ్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. ఇదే టైంలో 40 ఏళ్ళు చేసుకుని మన బ్యాంకు మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమతో, ముఖ్యంగా మాకు మా గ్రామీణ ప్రజల్ని ప్రేమనేనండి, మీ ఆదరణ, మీ ప్రేమనే ఇంత దూరం తీసుకొస్తుంది.
लोकमात्रे निक्षिप्यास्तवः चार्याम् ॐ नलदस्समुखे रुद्रक्षे विश्वमान्तः मूले तत्रस्थितो ब्रह्मा मध्ये मातृगणात्मता शोधसागरा सर्वे सुप्तद्वे कामसुन्दरा वेदो वेदसागरे रोहितरमणहाग्ने स्मृता सर्वे प्रशांशमः प्रदान देवता वाक्यावष्टोपचारे सम्पूज्य विनोदकेन भूतद्रव्याणि देवं निर्माणस्य आत्मार्थ सम्प्रोक्ष्य सम्प्रोक्ष्ये गणानां गणपतिं भवामहे कविं कवीनां उपस्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद తెలంగాణ అంతటా ఒకటే, రాష్ట్రం అంతటా ఒకే గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో గ్రామీణ బ్యాంకులు అంటే ఇంతకుముందు ఒక చిన్న అపోహ ఉండేది చాలామందికి. అంటే అక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని, లేకపోతే ఓన్లీ రైతులకి వ్యవసాయ రుణాలు కానీ, లేకపోతే మహిళా సంఘాలకి లోన్స్ మాత్రమే, ఇవి మాత్రమే ఉంటాయని చాలామందికి ఒక అపోహ ఉండేది. కానీ ఇంతకుముందు గ్రామీణ బ్యాంకులకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేము పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి, తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి దీటుగా అన్ని రకాల సేవలు సదుపాయాలను మనం అన్ని శాఖల నుంచి మనము కల్పిస్తున్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకులో. తర్వాత ఇది ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు బిజినెస్ పరంగా 5వ స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలో ఒకే ఒక గ్రామీణ బ్యాంక్ ఉండాలి, 1 స్టేట్ 1 RRB కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చాలా RRBస్ని విలీనం చేయడం జరిగింది. ఆ విలీన ప్రక్రియ తర్వాత మన స్థానం 5వ స్థానం ఆల్ ఇండియాలో. సో 76,000 కోట్ల వ్యాపారంతో మనం యాక్చువల్గా ఈరోజు ఉన్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకు. హాల్వాల్ పట్టణంలోని రాజు సర్కిల్లోని సిండికేట్ రైతు సేవా పరివితి సంఘ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చం బొల్లారం డివిజన్ కార్పొరేషన్ రాజ్ జితేందర్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించి మనువాలను పొందుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు కాలేజ్ ఫీజులో 40% రాయితీ ఉంటుందని కాలేజ్ యజమానం వెల్లడించింది. జూనియర్ కాలేజ్ అండి, ఓకేనా. సో అల్వాల్లో ఇప్పటి వరకు మనం స్మార్ట్ ఫైనాన్స్ అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి. స్టూడెంట్స్ కి క్విక్ గా ఫాస్ట్ గా మైండ్ డైరెక్ట్ గా ఫీడ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ ఫైనాన్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ XYZ ఏవేవే కాలేజెస్లలో ఉన్నట్టుగా 70-80 మెంబర్స్ అన్నట్టు కాకుండా కేవలం 30 to 35 మెంబర్స్ కెపాసిటీ తోటి అండ్ పర్సనల్ గా ఇండివిజువల్ గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ ఓరియంటెడ్ గా అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మా ప్రోగ్రామ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 40 days బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకంటే 6 to 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి 6 to 10th క్లాస్ బేసిక్స్ అన్ని కవర్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాం సార్. అండ్ ఇక్కడ 1 hour క్లాస్, 1 hour స్టడీ అవర్స్, దిస్ ఇస్ అవర్ మోటో. అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీ స్ట్రక్చర్ లో ఎగ్జాక్ట్లీ 40% మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మేము ఒకవేళ 30,000 తీసుకుంటే వాళ్ళకి కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాము. ఐఎమ్ ఏ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, ఐఎమ్ డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంకర్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సింగిల్ పేరెంట్స్ కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తును, మంచి సర్వీస్ ఇవ్వాలనేది మోటోతో తప్పించేసేసి లాభార్జన కోసం అనేది కాదు. ఏమన్నా ఇక్కడ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ అని ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ ఇస్తాము. ఎలా అంటే పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అందరినీ పిలిపించేసుకుంటూ స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మన కార్పొరేటర్ గా రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలానే రావాలి ప్రతిసారి. జూనియర్ కాలేజ్ మన కోఆపరేటివ్ సొసైటీలో మన గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళు ఈ 3 floors తీసుకోవడం జరిగింది. ఇది వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇక్కడ. మరి డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. అందరికీ
నమ్మకం ఉంది. మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా తక్కువ ఒక్కో క్లాస్లో 30-35 స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ పెట్టి చదివాం. ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకుంటారు. డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి, మరి స్టేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. మరి ఇక్కడ స్టూడెంట్స్ అల్వాల్ నుండే కాదు, ఇక్కడ తూపుకుంట నుండి, షామీర్పేట నుండి, మరి ఇక్కడ కుత్బులాపూర్ నుండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి స్టాఫ్కి ఎవరైతే ఇక్కడ స్వామి గారు, తర్వాత విశాల్ గారు, మహేందర్ గారికి అందరు కూడా విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి బ్రాంచెస్ మీరు ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాము. మరి మా సపోర్ట్లో డెఫినెట్గా మాది మైనంపల్లి హనుమంతరావు గారు మేము డెఫినెట్గా ఉంటుందని తెలియజేస్తున్నాం. అమీన్పూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 947లో 10 అక్రమ నిర్మాణాలు కూల్చిస్తున్నామని, గతంలో సదరు నిర్మాణదారులు హెచ్చరించినా పట్టించుకోలేరని, ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని తెలిపారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని నిర్మాణాలను కూల్చినట్లు తెలిపారు. సర్వే మ్యాప్తో పాటు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి యుద్ధ ప్రతిపాదిక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశామని తెలిపారు. మరియు రెవెన్యూ అధికారి ఆదేశాల మేరకు సర్వే నెంబర్ 947లో దాదాపు 10 స్ట్రక్చర్స్ కూలగొట్టడం జరిగింది. అయితే గతంలో 78 స్ట్రక్చర్స్ ఉండే 2015లో కూడా 80 దాకా స్ట్రక్చర్స్ కట్టడం జరిగింది. అయితే రీసెంట్గా వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ బండ్లో ఈరోజు ఏదైతే పెద్ద ఎత్తున G+1 అంటే నేను 2 రోజుల క్రితం ఈ ఏదైతే కొత్త సైట్ అనేది విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసిన సైట్ అనేది కూడా అతనికి చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు, ఐలాపూర్ సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎఫ్టీఎల్ బండ్లో ఉన్నది కాబట్టి ఆపేయండి అని చెప్పాను. నేను చెప్పినా కూడా అదే తదనంగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు గత 2 రోజుల నుంచి కథనాలు, ఈ సర్వే నెంబర్ మీద కథనాలు రావడం వల్ల జిల్లా కలెక్టర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా ఎస్పీ లెవెల్లో ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఈరోజు 947 సంబంధించిన ఈ ఏదైతే ఇప్పుడు G+1 బిల్డింగే కాక మిగతా దగ్గర 10 స్ట్రక్చర్స్ కూడా కూలగొట్టడం జరిగింది. అయితే ఇంకా మున్ముందు కూడా ఈ సర్వే నెంబర్లో ఏవైతే ఐడెంటిఫై అయిన వాటిని కూడా మిగతా వాటిని కూడా కూలగొట్టడం, అదేవిధంగా సర్వే నెంబర్ 994 కావచ్చు, 993 కావచ్చు, తర్వాత 630 సర్వే నెంబరే కావచ్చు, అదేవిధంగా 112 సర్వే నెంబర్ సంబంధించిన కొన్ని అక్కడక్కడ నేను ఐడెంటిఫికేషన్ చేసుకున్నాం. అదేవిధంగా ఐలాపూర్లో ఏదైతే భూదాన్ ల్యాండ్లో కూడా గతంలో కూడా నేను వచ్చిన కొత్తల్లో 2 సార్లు నేను కాంపౌండ్ వాల్ కూడా కూలగొట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏవైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అదే వాటిని బోత్ మండలంలోని సాంకేర గ్రామ వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ఎలుగుబంటి పడింది. అడవి నుండి తప్పిపోయిన ఎలుగుబంటి నీటి కోసం బావిలో పడింది. ఎలుగుబంటి చూసి స్థానికులు దానిని రక్షించేందుకు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. लाक जेसीबी लाक करो ओके सक्सेस
जादव कृष्णा करता ये सरपंच है वो टांडे मतलब हमारे टांडे तुम लोली मत करो रे लोली मत करो तुम लोली मत करो रे కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక పాటు ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ క్యాంప్ కార్యాలయంలో వీడియో సమావేశం మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన మోసాలను ఏడాది పాలన తర్వాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏం చెబుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైకల్పాలను కప్పిపుచ్చుకునేందుకు సభ్యత మరీచి దారుణమైన భాషతో వ్యక్తిగత దుర్భాషలు చేసేందుకు మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడే కాదు, లేదా మహారాష్ట్ర కాదు, ఎక్కడ తీసుకున్నా అంబిషన్తో ఉన్న దగ్గర దాటుతూ ఉంటాయి. ఓవర్ అంబిషన్ అయిపోయినప్పుడు వస్తుంటాయి. సున్నా కూడా కలిసిపోద్ది. నాకు తెలీదు, ఆయన చెప్పాడు. అదే ఆయన చెప్పాడు. నేనేం చెప్పానంటే ఇంకొద్ది రోజులు పోతే సున్నా కూడా కలిసిపోతే పక్కన ఇంకోటి అంటాను. ఇంకా కుడిపక్క ఇంకో సున్నా కలిసి 3000 మంది అయిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లే. అది నేను చెప్పేది. ఓకేనా? గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రముఖ ప్రిన్జమ్ క్లబ్లో బాలీవుడ్ నటి కల్పనపై దాడి జరిగిన సంఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. బర్త్డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో జరిగిన వాగ్వాదం తీవ్రమై నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. నటి కల్పనిక తన స్నేహితులతో కలిసి ఒక బర్త్డే వేడుకలో పాల్గొని హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిన్స్ క్లబ్కు వెళ్ళినట్లు సమాచారం. ఈ సందర్భంగా బర్త్డే కేకును సంబంధించిన విషయంపై కల్పిక మరియు క్లబ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త తీవ్రమై క్లబ్ నిర్వాహకులు కల్పికపై బూతులతో రెచ్చిపోతూ ఆమెపై దాడికి దిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. जो है वो बिल पे करो. जो बोल रहे हैं आपके मुंह पे आप कहाँ फेंकते फेंको मैडम. बिल तो पे कर दो पहले. फेंक दो आप जो गलत कर रहे हैं वो आपका अपना बर्थडे स्पॉइल कर रहे हैं आप. मेरे को कोई फर्क नहीं पड़ता है. आप जानबूझ के कर रहे हैं. एवरी पब को जाती हूँ. हर जगह क्लब पे जाके यही करते हैं आप लोग. कुछ से नहीं करते वो लोग. आराम से आके केक देके जाते हैं. आप जानबूझ के कर रहे हैं. हर जगह देते होंगे मैडम. हमारे पास नहीं देते. हमको क्या मिलता? जो आप ऑर्डर करें वो सर्व कर रहे हैं. हमको क्या मिलता? यही तो मिलता ना. आपका बिल में कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं. कॉम्प्लीमेंट्री दिए. वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं. क्या करा रहे हैं? हमसे जो होता है वो दे सकते हैं. वो सब आप लोग खा लीजिए. हमको नहीं चाहिए आपका खाना. जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना. हमसे जितना हो सकता है उतना खर्चे. आप मेरे मुंह पे मत मारो. नहीं मारी, नीचे मारी. मालूम आपके मुझ को डिजर्व भी नहीं करता है वो बिल. पूरा रिकॉर्ड कर. लाइव कर. जानबूझ के ये काम लाइव कर. आप ये लाइव करो. ये जानबूझ के करने के लिए आए आप लोग जो है परसों बैबलोन में जो your boys look at the local Hyderabad. आपका नाम बोलिए. परसों जो बैबलोन में हुआ था वही आप यहाँ पे क्रिएट करना चाह रहे हैं और हर क्लब को बदनाम करना चाह रहे हैं. लाइव ही करना. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత దంపతులు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. నూతన కార్యాలయంలో కేసీఆర్ కవిత ఫోటోలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ జాగృతి బ్యానర్ లో ప్రొఫెషనల్ జయశంకర్, కేసీఆర్ చిత్రపటాలు ఉన్నాయి. అలాగే కార్యక్రమంలో తెలంగాణ తల్లి బిఆర్ అంబేద్కర్, జయశంకర్, జ్యోతి బాపులే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ వేములవాడలో రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో 14 కోడేలు మృతి చెందడం కలకలం రేపుతుంది. నిన్న 8 కోడేలు మృతి చెందగా ఇవాళ మరో 6 కోడేలు చనిపోయాయి. కోడేలు సాయికి మించి తిప్పపురం గోశాలలో కుక్కడమే తరచు వాటి మధ్య తొక్కీసలాట జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మరణించిన కోడేలు గట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టారని ఆరోపిస్తున్నారు. అవినీతి ప్రాంతానికి ప్రజల హక్కుల పరిరక్షణకు ఆర్డీఐ ఉమెన్ ట్రస్ట్ కృషి చేస్తుందని సౌత్ ఇండియన్ చైర్మన్ అల్ఫా కృష్ణ విశాఖలోని తెలిపారు. ఎవరికి అన్యాయం జరిగినా ఆర్టీఐని సంప్రదించవచ్చని ఆయన మీడియాకు తెలిపారు. ఆర్టీఐ రాష్ట్ర స్థాయి నియామక సమావేశంలో పలువురికి గుర్తింపు కార్డులను అందజేశారు. ఆర్టీఐ చట్టం ప్రజలకు ప్రభుత్వానికి ప్రశ్నించే హక్కుని కల్పిస్తుందని సమాచార పారదర్శక ద్వారా ప్రజాస్వామ్యం బాగుపడుతుందన్నారు. రామకృష్ణ మీడియా వెంకటరమణ నెక్స్ట్ వెంకటరమణ విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు కూడా నా వాళ్ళు కాబట్టి హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాలు నిర్వహించిన గ్రామస్తులు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ నారాయణపేట బ్రాంచ్ పేద విద్యార్థులకు అందుబాటులో అభ్యాస జూనియర్ కాలేజ్. విద్యార్థులకు కాలేజ్ ఫీజులో 40% రాయితీ ఇస్తామన్న కాలేజ్ యాజమాన్యం. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 947లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు. అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ ప్రొటెక్షన్లు తీసుకొని నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపిన తహసీల్దార్ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.